ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. నిన్ను పాడి అయ్యా కింద పడేస్తావు ఏంది నల్ల మొక్క పోడ ఏంది నీకు బండి ఎట్లా నడుపుతావు ఇదేమన్నా ఎట్ల బండి అనుకుంటున్నావు ఏంది అంటే నేను వెనకనే కింద పడి చచ్చిపోవాలని చూస్తానవా నువ్వు చచ్చిపోతే నేనెక్కడ ఉంటానే నువ్వు లేకుంటే నేను బతుకుతా నానే బతకవు నేను లేకుంటే ఏడికి పోవు తెలుసు కదా మరి ఎందుకంటే సిగ్గని అనిపిస్తలేదు దిగిలియడానికి ఇక రేషన్ బియ్యం తెమ్మంటే కూడా ఎంబడెత్తనే పోతానే మొగని నిన్నే చూస్తాన్నా మంచిగానే ఓనిస్తానా ఓ ఇది దొరుకుతుంది బండి ఎది చూసుకున్నా నడుపుతాను తోవంటి మంచిగా ఓని రాదు అరే నేను మంచిగానే ఓనిస్తాననే రోడ్డే చక్కగా లేదు అది చక్కగా లేకున్నా నువ్వు చక్కగా ఓనియాలి పోనీ అవ్వ నీతో నెగులుడు కాదే ఇక కాకపోతే కానీ పో నెగులుడుగా అదే ఇక బండిలో అప్పుడు అట్టుగానే అనుకుంటానవా అరే అవ్వ స్టార్ట్ కావతానే కూదా మంచి కూదా పట్టుకో నిన్నెత్తుకపోను నీకేం పుట్టింది ఆ కళ్ళేమన్నా వీపులో పెట్టుకుని నడుపుతున్నావా ఇక నన్ను కింద పడేద్దామని చూస్తున్నట్టున్నావు కదా నల్ల ఒక పోడా అరే నీ మన ఇంటికాడ రాజ్ కుమార్ బాగున్నాడే అగో ఇంకా రాజ్ కుమార్ అన్న మన ఇంటి ముంగట ఏం చెప్తాడు ఇంకెందుకుంటాడే అప్పు కోసం అప్పెక్కడి అది కాదే సప్న మనకి ఇంట్లో పైసలు అవసరం ఉన్నప్పుడు రాజ్భవన్ ఇచ్చిండే ఇప్పుడు ఆ పైసలు అడగడానికే వచ్చిండు ఎందుకే గట్లా మాట్లాడతావు మాట్లాడకపోతే ఏం చేయాలి మానంద కూడా నీకు ఎక్కడ పైసలు చాలయాయే ఊరన్న అప్పులేనాయే అంగవాడి కట్టం చేసింది లేదు రూపాయి సంపాదించింది లేదు ఈ అప్పులు కమ్మంటే కాకపోతే ఇంకేమైతాయి రాజుబాబు వచ్చింది చూడే అంటాడు నల్ల ముఖం పెట్టుకో ఎట్లా అనకే సప్న ఇప్పుడు ఇంటికి వినామనుకో బావ పైసలు ఇవ్వకుండా ఇజ్జత్ మానం తీస్తాడే నీకు దండం పెడతానే బావ వినాక పోదాం తిరిగి ఆగుదాం ఆగేజరా అయ్యో మానం అంత మానం అనిపించినప్పుడు అప్పులు చేయకుంటే ఏం బాయే అంగవాడి కట్టం చేస్తేం బాయే కమ్మగా కడుపుకు తినన్నాయే అప్పులలో ఇంటి మీదకి రావద్దా మానం అని అనిపిస్తలేదు సిగ్గు చేరమనలేదు ఇంతనన్నా నీ ఎవరో పెద్ద పిట్ట ముఖం వేసుకొని నువ్వు ఇట్లా ఉరినావనుకో ఆ బావి నీటికే ఉరికొస్తాడు ఈ ఇజ్జత్ మానం తీస్తాడు వీడికి వచ్చి తెర ఉర్రకే నీకు దండం పెడతా నేనెందుకత్తా నా మాటి నా అన్న రావాలి నీ మానం తీయాలి నేను ఈయనే ఉంటా లెవ్వా ఈ అబ్బకి ఇంత జిజ్జుగున్నావేందే చంపుతా నీ ఇంతసేపు నిల్చుండి ఇంకా అత్తలేడు కదా ఇవాళ వీడు వచ్చేదాకా ఇంటికే పోను ఈయనే ఉంటా ఇవాళ రేపు ఆడిది కట్టం చేసి సంపాదించుకొస్తుంది నాడింట్లో వండి తిరుకుంటూ ఉండడానికి ఇజ్జత్ అనిపిస్తలేదా నీకు కట్టం చేసే శాతన కాదు కానీ అప్పులు అనేసరికి వేసుకుంటూ రుకుతాడు ఆగారో ఇక బండి నా మీద పడేసేటట్టే ఉన్నాడు నా కాలు ఇరగొడతాడు నన్ను చంపుతాడు నన్ను ఏదో గతి చేసేదాకా నీకు మనసున పట్టేటట్లేదు ఉర్రకంటే ఇంకా ఉడతావేందే బావతాడు అగో రాగానే బండి మీద పడేస్తాంటివి ఇప్పుడు బండి మీద ఎత్తేస్తాను నువ్వేం చేయదలుచుకున్నావు ఇంకా అత్తలేడు కదా వీడిని ఇడిచిపెట్టేదే లేదు ఇక మళ్ళా అత్త అప్పటి వరకు సప్న ఏంటి బావ పోతాండి ఇవ్వ పోదాం బావే పోయిండు నువ్వేంది గాడి చాకున్నావు నడే గట్లా భయపడతానవేందే నా లెక్క ధైర్యంగా ఉండాలి దా నడు అబ్బా తాత అన్న కచ్చి నీ తిమ్మిరి తిట్టే మంచిగా ఉండు కదా గప్పుడు తెలుసు ఇజ్జత్ లేని పుట్టువాడి తొవ్వ బయలు వెళ్తే చాలు వీళ్ళకి కనబడద్దు వాళ్ళకి కనబడద్దు వాళ్ళ కప్పు కట్టాలి వీళ్ళ కప్పు కట్టాలి అనుకుంటా పందికొక్కుగా జాక్కుంటాడు తొర్రలల్లా ఏమిడి కొరతనవే అచ్చిరానోరుడు బియ్యం తెచ్చినందుకు నాకే శాతం అయితే లేదు ఓ కయ్య కొడుతుంది కావుని భూతం ముఖం వేసుకొని చీ గింటి ఇజ్జతలేని మోగొని నేనైతే ఎక్కడ చూడలేదు అవ్వాల ఇవి 25 కిలోల బియ్యం కూడా కాదు గవ్వి తీసుకొస్తా నీకు మోసత్తందా మానవ అనిపిస్తలేదా గింతలన్నా చెప్పడానికి ఛీ ఏం బతుకుని బతుకు పాడుగాను ఏ పని అంగదాయే ఎందుకే సప్న నన్ను పని దొంగని ఎత్తావు పని కంగలేనోని ఎత్తావు నేనేమన్నా పని చేయనన్నా నానే సుతారు పని కోతి
ఆ సిమెంట్ వాడక దుమ్ము వాడక దవకాల పాలైతి. వ్యవసాయం పనికోతే నడుము పట్టుకొని అట్లా దవకాల పాలైతి. ఇవన్నీ కాదని అమాలు పనికోతే ఈ పంత సాపా. నేను ఏనన్నా నానే చెప్పే, నేను అన్ని ఏనే పడుతుంది. అవునవును, నువ్వు అన్ని పనులు చేస్తావు, సంపాదించేది రూపాయి ఆటనా? కానీ దాకాళ్ళ పోటీ మాత్రం వందలు పెట్టాలి నాయే. మానవ అనిపిస్తలేదా మాటలు మాట్లాడడానికి? ఏం పని చేయనా అని అనడానికి? చేస్తనే పని చేస్తుంది. నువ్వుగా ఇమ్మడియకు. నా కాలిరు కానీ నా రెక్కలిరు కానీ నాకేమన్నా కానీ పనికి పోతా నీకు పైసలు తెచ్చిస్తా. గిన్ని మాటలు అన్నాక ఈ బతుకుతేంది బతకకుంటేంది నీ అవ్వ. పనిగల్ల బంటుకు తిరుగు రోగం అన్నట్టు ఆనంగానే రేషపడతాను. నిన్న మూడేమైంది తెలివి వచ్చిందే, నాకు తెలివి వచ్చింది. కానీ వారం రోజుల తర్వాత పోతా పనికి. ఈ వారం రోజులు ఏం చెప్తావు? నా ఇంట్లో ఒకసారి గుడ్లు పెడతావు. అది కాదే, మనం వారం రోజులు మీ అమ్మగారింటి వినాం అనుకో, అప్పులోని ఇంటికి వచ్చిపోతారు, వాళ్ళు మర్చిపోతారు. అందరు మనం వస్తాం ఇంటికి. మళ్ళీ వారం రోజుల తర్వాత వచ్చినప్పుడు నేను పనికి పోతా, అన్ని అప్పులు కడతా. ఆహా, నువ్వు ఈ కమతు పొంది నావు. మూడు వద్దుల మామగారింటికి పోవుడేంది, నా విలువ తీసుకునేంది. నేను ఏడికి రాను, నువ్వు కూడా ఏడికి పోకుంటావా? నేను ఇంట్లో మంచం వేసుకొని వండు, నేనే కైకిలిపోతా. ఓ బిత్తిరి పోసి ఏం అర్థం కాదేందే నీకు? మనం మీ అవ్వగారింటికి పోయినట్టుంటది, అప్పుల దగ్గర నుండి తప్పించుకున్నట్టు ఉంటది. ఏమో ఊరుతుంది. నా ఒరుడని కనబడుతుంది. ఊకూక నేను మా అవ్వగారింటికి వచ్చి మా అవ్వ ముంగట నా విలువ తీసుకోలేను. నేను ఏడికి రాను, మనం ఏడికి పోతలేము. ఎక్కువ రకే మనం రేపు పోతాను మీ అవ్వగారి ఇంటికి అంతే. ఇంత పౌరుపులో మొగను నేనెక్కడ చూడలేదు. అవ్వ పని చేసుకొని బతుకు మొగడా అంటే అత్తగారింటికి పోయేటోని ఏమన్నా చూసిర్రా? అన్నమానిగా వానే పెట్టుకొని తినిపోతానంటే ఇంత అనిపించిన. ఏం కూర అండి చెప్పు. పంది కూర అంట వేసుకొని తినిపో. ఈ పంది కూరని నేనే కాదే, మీ అవ్వగారు వాళ్ళు గదే తింటారానే. ఆవు, నువ్వు వచ్చినప్పుడు అల్ల మా పనికి గదే అండి పెట్టబట్టే అది తిని తిని ఉడువు బలిసినట్టు బలిసినావు. ఏందే ఊకున్నాడు బాగాలేస్తావు ఏంటి? రావే ఏ ఆగు, దున్నపోతాలుండి గొడ్డును గుంజుకపోయినట్టు గుంజుకపోతాన్నావు. అవ్వగారింటికి ఓడంటే మొత్తం ధైర్యమే రాదేందే నీకు? అడుగులు అడుగు వేసుకుంటూ వస్తాను. ఇంకోలు అయితే జింక పిల్లలకి ఎగురుకుంటా పోతారు, నువ్వే పంది పిల్లలకి వెనకని వస్తాను. అవునవును, అవ్వగారింటికి నెలకొకసారి 2 నెలలకు ఒకసారి ఉంటే ఏ ఆడిపోరికైనా బాగుంటది. ఇట్లా నెలల సగం రోజులు ఆన్నే వచ్చినాక ఎవ్వరికి బాగుండదు. అసలు మా అవ్వ నీకేం విలువిస్తుందో, నిన్ను తోలుకొని పోయినందుకు నాకేం విలువిస్తుందో నాకైతే ఏం అర్థమైతలేదు. ఏమి అవ్వ విలువ ఇస్తేంది ఇవ్వకుంటేందే, నువ్వో బిత్తిదాని ఉన్నావు. రా పోదా, మీ అవ్వ ఏం కూర నిందో ఏం బువ్వ నిందో రావే. సంకల పిల్లనెత్తుకున్నట్టు ఓ ముళ్ళె పట్టుకొని రాబడుతుంది. 2-3 రోజులకు ఒకసారి ఇట్లా ముళ్ళెలు పట్టుకొని అత్తగారింటికి రావడానికి నీకేం అనిపిస్తలేదా? ఏ గట్లా అనిపిస్తాక నేను గీడు ఎందుకుంటానే, పోదా. మళ్ళీ ఎందుకు వచ్చినావు బిడ్డ? చూసినావా ఓ గతి మల్లోడా, నువ్వు ఏయబట్టి అది ఎప్పుడు వచ్చినావు బిడ్డ అని అడిగేది పోయి ఎందుకు వచ్చినావు బిడ్డ అని అన్నది. నా బతుకు ఇక్కడికి తీసుకొచ్చినావు. ఏమోనే అమ్మా, ఎందుకు వచ్చినావో ఏమో నాకేమేక అడుగుని అల్లుణ్ణి. అల్లుడు మళ్ళీ ఎందుకు వచ్చినావయ్యా? అబ్బా నా గాకున్నది అత్త, ఎందుకు వచ్చిన వాళ్ళుడు అని అంటానవా? టాలెంట్కి ఎందుకు వస్తారు చెప్పవేమో నలికుంటుందానా? ఓ మొన్న కూడా నేనేం చెప్పాలి? అయ్యో అల్లుడా, గత కోపానికి అత్తనవేంటి? నిన్న కాక మొన్ననే పోతివి కదా అని ఏమన్నా మర్చిపోతివా అని అడిగిన. ఏమన్నా మర్చిపోతానే రావన్నా, లేకుంటే రావద్దా? నాకు లేక వచ్చిందా, నూనె పెడతామని వచ్చిందా? అయ్యో నేను లేనిదాన్ని కాదు అల్లుడు, నా దగ్గర ఏమున్నది? ఈ 3 వద్దులలో వచ్చి నన్ను ఎందుకు కోసం ఉంచుకుంటారు? అంటే ఏంది ఇప్పుడు పోమంటానవా? ఏ పోరి ముళ్ళ పట్టుకో పోమన్నాడు. అయ్యో అల్లుడా, నేను గట్లా అన్నడా? పోరింటాను పోయ్యా
అట్లా ఏమో లేక వచ్చిందా ఏమో తక్కలేదు. ఏంటి 3 రోజుల అచ్చడింది. నేను ఏం చేయాలనే అమ్మా? మరి టెన్నొత్తులే ఇత్తవే ఈ గతి వల్ల సంసారానికి ఇచ్చినేవి నిన్ను. 3 వద్దులకు ఒకసారి వస్తారా నీకు ఇంత ఓకారం పుడుతుంది. నేను నిత్యం అక్కడనే సచ్చేదాన్ని కాదే. నా బతికెట్లున్నది ఆలోచించు. ఏమో నీ రాతలు పాడుగా నా రాతే మంచిగా లేదంటే నీది ఇంకా రోత పాడైంది రాతలు. ఈయనకి ఏది లేదే పని మీద ఆలోచన రావాలి. బతుకుదేరు ఏందన్నది తెలవాలి. గదే గడ్డం పాడుగాను ఆయనకి ఎట్లా తెలవాలనే? ఏదో ఒకటి అయ్యే అమ్మ. నేను ఎట్లా బతకాలి, నేను ఏం పని చేయాలి, నా బతుకు తెరివేయింది, నేను ఎట్లా రేపు రావాలన్నది ఆయనకి ఎట్లా తెలవాలి. నేను ఏం చేయాలనే అమ్మా? ఏం చేస్తే మనిషి బుద్ధి మారుతుంది? ఏదో ఒకటి అయ్యాన్నే. ఇక బిడ్డ నీకు ముచ్చట చెప్తాను. సరేనే అమ్మా, నువ్వేం చేసినా నేను తప్పు పట్టనే అమ్మా. ఏదో ఒకటి చేసి ఆ మనిషి మారేటట్టు అయ్యే. సరే బిడ్డ పని నువ్వు బిడ్డ నువ్వు పొలం కాడిపోతాను అరిగాలి చెడుతుంది. నువ్వు వస్తావా ఉంటావు పని? ఏ అమ్మా ఇంటికల్లా నేను ఒక్కదాన్ని ఏం చేయాలనే? నేను కూడా వస్తాపా. ఇగో ఓ మనిషి, మా అమ్మ నేను పొలం కాడికి పోతాను. ఇంటికాడ నువ్వు ఒక్కడిని నేను చెప్తావు. కుక్కో పిల్లో కోడ వచ్చిందనుకో ఇంత భయపడతావు. పా మనం కూడా పోదాం. సరే సరే పంప. కోడికో కుక్కకో నేనెందుకు భయపడతానే? రేపో నేను రా బోరు మీరు వరి నేను ఇంట్లోనే ఉంటా. ఇగో నేను మా అమ్మ సోపతికి పొలం కాడికి పోతున్నా. నువ్వు ఇక్కడ ఉండి అక్కడ ఉన్నాను అనుకో, నాకు పని ఏం మనసున పట్టది. నువ్వు వచ్చినావు అనుకో నేను చూసుకుంటా పని చేసుకుంటా. అబ్బా రాదు. మా పక్కదానికి నేనంటే ఎంత ప్రేమనో. సరే పోదాం. సరే పోదాం. ఏమో అన్నావు పావు పొలంలకు? ఏం మాట్లాడుతానవే? నన్ను వా అంటేవేందే? ఇంటికాడ ఉన్నప్పుడు ఏం మాట మాట్లాడినవే? నువ్వు నా కంట్ల ముంగట ఉంటే నేను పని చేసుకుంటా అన్నావు. ఇప్పుడేందే పొలంలో దిగమాటన్నావు? నేను రా చేసుకోపో. నువ్వు రాజకుమారుడు అయితివి. కళ్ళ ముంగట ఉండగానే కడుపు నిండడానికి గవన్నే నడవై పా పొలంలో దిగేవు. ఎల్లెలకలా సాపుకోమంటే ఏడికెళ్ళ రాసుకున్నాను కడుపులకు. ఏందే బాగా మాట్లాడుతున్నావు? నేను ఇంటికి వచ్చేది తింటా అన్న నానే. ఇంటికి పోయి పెట్టుకొని తింటా. నువ్వు ఇంటికి పోయి పెట్టుకొని తినడానికి నేను అక్కడ అంటి పెట్టి రాలే. ఉన్నకాడికి మొత్తం ఊడ్చుకొని ఇక్కడికే తెచ్చిన. పోయి పొలంలో దిగుతానే బుక్కలు తిండి కడుపులోకి వస్తుంది. అయినా ఇంత సోకుల డ్రెస్ వేసుకున్నాడు ఇంకా పొలంలో దిగుతాడా అనే? నేను అంగి తెచ్చుకోలే లుంగి తెచ్చుకోలే. నేను దిగా మీరు పోయి వేసుకోపోర్రి. నీయస్ అంటాడే అంగలేనోడు మంగళవారం అన్నాడట. నువ్వు గిట్ల అంటావనే? నీ లంచకథలో నాకు మా ఎరికే లుంగి తెచ్చిన కట్టు పా దిగు. ఏందత్తా మరి ఇట్లా మాట్లాడుతుంది? ఈ లుంగి కట్టుడు ఏంది? నేను అంగవాడలో పని చేసుడేంది? అయినా నాకు ఆ పనే రాదాయే. నేను ఎట్లా చేయాలత్తమ్మా? నువ్వు చెప్పు నీ బిడ్డకు. అయ్యాలుడా పని చేస్తా ఉంటే పని రేవు తెలుస్తుంది. అయినా నా బిడ్డకు నేను ఎదురు చెప్పలే అన్నాడు. ఇప్పుడు నేను చెప్పింది అనుకో నిన్ను నన్ను అరలే దొక్కుతుంది. పా అమ్మా పాయే నువ్వు రా. అరే నాకు రాదే సాబ్ పని. ఏమైంది? మా బంగారమే సింగారం కానీ అయితే అయ్యాలా చెప్తానే.
అబ్బో బాబో కంట్లో కూర్చుందే బాబా బాబా ఈ రేవు తక్కువడు కంట్లో గుచ్చుకున్నట్టున్నాడు కాదే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అబ్బా బాబా అయ్యా నీ గుడ్డుననే ఓ కూర్చుందే సప్న అయ్యా. నిజంగానే గుచ్చుకున్నట్టున్నదే. ఇట్లా ఏడునవే ఈయన పాడైనా ఏమైంది? అయ్యో కూర్చుందే. ఈ పూసుకురుడు ఎక్కువ చేసుడు తక్కువ. ఏం గుచ్చిపోయింది? ఏమో నాకేం తెలిసి నాకు ఈ పని రాదని చెప్పిందే. ఇగో ఏం గుచ్చారా? నేను కనబడతాను చూడు. ఇక్కడనే ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. బాంచన్ బిడ్డ, నువ్వు వచ్చేప్పటికే ఇంత మునుగు కలుసుడైంది కానీ లేకపోతే నా ఒక్కదాంతో కాకపోనే. ఇక గాడింత పత్తి కట్ట కొట్టేది ఉంది. ఇక ఆయనతో కొట్టేస్తే పని తీరుతుంది. పోదాం పా బిడ్డ. ఏ ఊకోయా అమ్మ, అల్లుడు ఉండంగా పత్తి కట్టే మనం కొట్టవేనాం గాని అల్లుని విలువేం కావాలనే మనం పోతే అల్లుడు కొడతాడు. ఇగో ఓయ్ పత్తి పొరకనట కొడదుపా. పత్తి పొరకు కొట్టు నా వల్ల ఏడైతుంది, నా వల్ల కాదు. అంత నాకు సిద్ధ పెడుతుంది, గోకుడు పెడుతుంది, నా వల్ల కాదు. నేను స్నానం చేస్తా ఇంటికి పోయి, నా వల్ల కాదు, నేను పోతా. ఏర్పడ్డదా? రోజు నేను కైకిలు పోతే నడింత సాపుకొని అంటావు కదా, ఇప్పుడు తెలిసిందా కట్టావు? ఇప్పుడు ఏర్పడ్డదా? అమ్మ చెట్టంత మనిషిని కళ్ళ ముంగట పెట్టుకొని మనం పత్తి పొరక కొడితే మంది చూస్తే అల్లుని మానం పోదా అని అల్లుడా కొడతావు కదా. దా కొడదు. లే బావు లే లే నడు. అత్తగారింటి మీద రోజులకు రోజులు వాడు తింటే అయిపోయింది అనుకున్నావా? అత్తకి ఎవరు ఎత్తారనుకుంటున్నావు? అయ్యో ఏం కొడుతున్నావయ్యా? చెట్టుకు నొత్తుందా? ఏమో పానం లేనట్ట కొడుతున్నావు. గట్టి కొట్టు. మా అయ్య మంచోడు కాదు, కొట్టు. ఒక్క దెబ్బకు ఒక చెట్టు రాలిపోవాలి. నా వయసులో నేను 2 వద్దులలో ఇది మొత్తం కొట్టేసిన. నేను ఏమైంది? ఏమో నిలబడి చూస్తాను. కొట్టు. కొడతానే. సప్న నా చేతులు పొక్కచ్చినాయి. అమ్మో చేతుల్లో వస్తానే. ఏమైంది? చేతులు పొక్కులు వచ్చినాయి. ఆడాదికి ఒక్క దినం పని చేస్తే గిట్లనే ఉంటది. రోజు అంగవాడి కట్టం చేసినాం అనుకో ఏ పొక్కులు రావు. ఇలా గాని రేపటి నుంచి అలవాటు అవుతుంది. కొట్టు. అరే నీ అమ్మ పొక్కులు వచ్చినాయి అంటని. మరి ఇంట్లో కూర్చొని తింటే ఏమి రావు కదా. అల్లుడు ఎండకు పని చేసి సవరగా ఆకలి మెరుతాడు కర్రీగా. బిడ్డ అల్లుడు సాలు అక్కడ దాకా వచ్చేస్తాడు కానీ మనం అక్కడ నీడ కూర్చున్నాం. అమ్మ పని మా దొరికింది నీ అల్లునికి. కొట్టు. కొట్టాలు నువ్వు నీళ్ళు కొట్టు. మాయగాడు బోధ. ఏమైందే సప్న? చీకటి అవుతుంది, తొందర పోదందా. అత్తన్నా అయ్యో అల్లుడా, వారం రోజులు ఉంటానొచ్చి ఓ 4 రోజులకు పోతున్నారు. ఏదో తిప్పలవుతుందా బిడ్డ? ఏం లేదమ్మా, మేము పోతున్నాం. ఇన్ని రోజులు పని రేవు తెలియక పైసా విలువ తెలియక మిమ్మల్ని ఊగుకొచ్చి బాధ పెట్టిన. ఇప్పుడు నాకు పని రేవు తెలుసు, పైసా విలువ తెలుసు. నేను బతుకుతా అన్న ధైర్యం కూడా నాకు వచ్చింది. నేను నా పని నేను చేసుకొని నేను బతుకుతామ్మా. అల్లుడు ఇప్పుడు ఏమైందని గిట్లా మాట్లాడుతున్నావు?
అత్తమ్మ చిన్నప్పటి నుంచి నీ ఒళ్ళంచి పని ఎప్పుడు చేయలేదు. నాకు పైసలు అక్కడే ఉన్నప్పుడు ఆళ్ళ నిన్ను అడిగి బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా. ఇప్పుడు పని నా మీదకి వచ్చేసరికి కష్టం విలువ ఏందనేది నాకు అర్థమైంది అత్తమ్మ. ఇప్పుడు నా పని నేను చేసుకొని బతుకుతా, నా అప్పులు నేను కట్టుకుంటా. ఎప్పుడైనా చూడబుద్ధి అయినప్పుడల్లా వచ్చి చూసిపోతాం అత్తమ్మ. మిమ్మల్ని ఊరికి వచ్చి ఇబ్బంది పెట్టాం. ఏది బిడ్డ అల్లుడు గిట్లా మాట్లాడుతుండేది? అల్లుడు మాట్లాడేది నిజమేనే అమ్మా. మొన్న మన షేట్లా పని చేసినాడు, పత్తి పొరక కొట్టినాడు. అల్లునికి కష్టం విలువ, పని విలువ తెలిసొచ్చిందే. ఆ రోజు సాయంత్రం వచ్చినాక నాతోటి మాట్లాడిండు. రోజు మీ అమ్మకి ఇంత కష్టపడతాందా, అసొంటి ఆ దగ్గరికి వచ్చి నేను ఇంత ఇబ్బంది పెడతానా అని మస్తు బాధపడ్డాడే. ఇంటికి పోయినాక ఏదో ఒక పని చేసుకొని అప్పులన్నీ కడతా అని నాతోటి చెప్పిండు. ఇంటికి పోదామన్నాడే, అందుకే బయలుదేరిను. సరే బిడ్డ, అల్లుడు మంచిగా బుద్ధికి వచ్చిండు కదా, ఆయన మారితే అంతకన్నా సంతోషం నాకేమున్నది. ఎట్లా మీకు ఖర్చులకు లేవన్నారు కదా, ఇవి పట్టుకోపో బిడ్డ, దేనికన్నా అయితే తీసుకో అప్పుడు పైసలు. అత్తమ్మ ఇన్ని రోజులు అనవసరమైన ఖర్చులకు పైసలు ఇచ్చి తిప్పల పడ్డావు. ఇక్కడ నుంచి ఏ తిప్పల పడకు, నాకు ఏ పైసలు వద్దు, ఉండని. అయ్యా అల్లుడు 2-3 రోజులు పని చేసిరు కదా, ఇంచుకోరు దేనికన్నా ఖర్చుకు అయితే ఉండేది బిడ్డ. నా ఇంట్లో పని చేసి నేనే పైసలు తీసుకోవాలా అత్తమ్మ? పైసలు ఇచ్చి నన్ను పరాయణ ఏకులి. ఈ ఇల్లైనా నాదే, ఆ ఇల్లైనా నాదే. ఇక నుండి అన్ని నేనే చూసుకుంటా. అల్లుడు నువ్వు మారినావు, ఇంతకన్నా సంతోషం నాకేం కావాలి? అమ్మ ఏడువకే ఏడు. ఇగో ఇన్ని రోజులు నువ్వు ఎట్లా మారుతావో, ఎట్లా బుద్ధి కత్తావో అని మా అమ్మ మస్తు బాధపడ్డది. నీకు కష్టం విలువ తెలవాలని, బతుకు తెలుగు తెలవాలని పని చెప్పింది. కానీ అత్తగారింటికి పోతే పని చెప్పిందని మా అమ్మను అపార్థం చేసుకోకు. పిచ్చిదానా, అపార్థం చేసుకునేటోడిని అయితే ఇక్కడ నుంచి ఎప్పుడో పోయేటోడినే. అన్ని అర్థం చేసుకున్నా కాబట్టి ఇక్కడ ఉన్నా. సరేగా నీ పోదాం పాయిగా. పోదాం అమ్మ, పోయేస్తామే. సరే బిడ్డ, పోయేద్దాం అత్తమ్మ. మంచిగా పోయి. పైసలు సరే మీ అమ్మకి అద్దు బిడ్డ, ఉంచుకోను. సరేదా అమ్మ పోయేస్తానే. మంచిగా పోయినాయి. మంచిగా మారి ఒక పనుడు అయ్యి, ఇంతకన్నా సంతోషం నాకేం కావాలి? చక్కగా బతుకు.